హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అగ్ని పరీక్ష సీజను. ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నానండి. శ్రీముఖి అంటది, గత 4 రోజులుగా ఎంతోమంది సామాన్యుల బిగ్ బాస్ కలకి పరీక్ష పెడుతూ వాళ్ళ టాలెంట్ని బయట పెడుతూ ఎంతో ఎగ్జైటింగ్గా సాగిన అగ్ని పరీక్ష ఆడిషన్స్ చివరికి చేరుకుంది. అదే లక్ష్యంతో కొంతమంది సామాన్యులు ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు అని చెప్తూ జడ్జెస్కి వెల్కమ్ చెప్పి ఫస్ట్ క్యాండిడేట్ని పిలుస్తుందండి. ఫస్ట్ క్యాండిడేట్ పేరు జ్యోత్స్నారెడ్డి. ఆమె స్టోరీ చెప్పమంటే ఆమె వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అన్న గురించి, వాళ్ళ నాన్న గురించి అంతా చెప్తుంది. వాళ్ళ నాన్న అయితే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళ నాన్నకి. 24/7 వచ్చింది కదా, అప్పుడు మొత్తం వాళ్ళు నిద్రపోతున్నా కూడా టీవీ చూస్తూనే ఉంటాడంట. రిమోట్ ఇమ్మంటే ఇవ్వడంట రిమోట్. వాళ్ళు గొడవలు పడుతున్నా, కొట్టుకుంటున్నా, ఏం చేస్తుంటున్నా కూడా నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటాడంట. బిగ్ బాస్ అంటే అంత పిచ్చి అంట వాళ్ళ నాన్నకి. అలా వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటూ చెప్తాది. ఆ ప్లేస్లో నేను నింటే నువ్వు ఏం చేసేవాడు డాడీ, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని అలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అట్లా అని ఏదో చెప్పుకుంటూ ఫస్ట్ నవ్వుతూ చెప్తుంది. నవ్వుకుంటూ ఉండేవాళ్ళం మేము అని వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. తర్వాత చెప్తూ వాళ్ళ నాన్న లేడు అని చెప్తుంది. అబ్బా, అప్పుడు చాలా బాధేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి అదే బిగ్ బాస్లోకి వెళ్తుంది. వేరే వాళ్ళ పిల్లలు బిగ్ బాస్లోకి వెళ్ళి చేస్తుంటే వాళ్ళ నాన్న అంతా ఇదిగా చూస్తున్నప్పుడు ఆ పాప బిగ్ బాస్లోకి వెళ్తే, వీళ్ళు పంపిస్తే ఆ పాప వెళ్తే వాళ్ళ నాన్న ఉండింటే ఎంత బాగా చూసుకునేవాడు అనేది అనుకుంటే కొంచెం బాధ వేసేది. ఆ పాప ఫస్ట్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉండింది వాళ్ళ నాన్న గురించి చెప్తే. లాస్ట్లో ఉన్నట్టుండి మా డాడీ లేడు, పైనుంచి చూస్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు బాధ వేసింది. అప్పుడు బిందు మాధవి అంటుంది, నువ్వు లాస్ట్ సీజన్ ఎందుకు రాలేదు అని అంటే ఆమె అంటుంది, పర్సనల్స్ ప్రాబ్లం అది అంటా నవ్వుతా కొంచెం కామెడీగా ఏదో బాయ్ ఫ్రెండ్ అలా ఇలా అనుకుంటూ కొంతసేపు నవ్వుకుంటా మాట్లాడుకుంటారు. హౌస్లోకి ఎందుకు వెళ్ళాలి అని అభిజిత్ అడుగుతాడు. అంటే వాళ్ళ నాన్నకు అలా ఉంది కదా అంటూ వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. ఆమె గురించి చెప్తుంది, ఎక్కువ వాళ్ళ నాన్న గురించే చెప్తుంది. అట్లా అందుకోసం వెళ్ళాలనుకుంటున్నా అని. అప్పుడు ఒక టాస్క్ ఇస్తారు, శ్రీముఖి ఇస్తుంది ఒక టాస్క్ ఈమెకి. ఏది బైక్ నువ్వు అమ్మాలి, వాళ్ళు కొనాలి, ఎలా అమ్ముతావు అమ్ము అని చెప్తుంది. అప్పుడు ఆమె బైక్ గురించి ఏదో చాలా చెప్తుంది. నాకు ఒక జోక్ అయితే నవ్వు వచ్చింది. అన్ని బైకులకి 2 టైర్లు ఉంటాయి, ఈ బైక్కి 3 టైర్లు ఉంటాయి అని చెప్తుంది. అప్పుడు బిందుమాధవి అంటుంది, అది ఆటో కదమ్మా అని. అప్పుడు కొంచెం నవ్వు వచ్చింది. చాలాసేపు అలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటారు. మళ్ళీ నవదీప్ అంటాడు, నేను కొంటాను అంటాడు. ఎంతకు అమ్ముతావు అంటే 1.5 lakhs అని చెప్తుంది. వద్దు, అంతకొద్దు అంటాడు. సరే తగ్గిస్తాను అని చెప్పి 5 lakhs అంటుంది. వద్దు, నేను కొన్ను అంటాడు. మళ్ళీ 5,000 అంటుంది. వద్దు అంటాడు. మళ్ళీ అతనే అంటాడు 15,000 ఇస్తాను అని. సరే ఓకే అంటుంది. అప్పుడు అభిజిత్ అంటాడు, అంతవరకు తను మళ్ళీ మాట్లాడతాడు, ఏదో 1.25 lakhs ఏదో నేనైతే ఇచ్చేవాడిని అని అంటాడు. మరి ఎందుకు అడగలేదు నువ్వు అని ఆమె అంటుంది. నువ్వు రాంగ్గా అమ్ముతున్నావు, రాంగ్ పర్సన్ ఎంచుకున్నావు అని ఏదో జోక్గా అంటారు. అది కొంచెం సేపు టాస్క్ అయితే జరుగుతుంది, బాగుంటుంది ఫన్నీగా. మళ్ళీ శ్రీముఖి ఆ ఫోటో ఇచ్చేయమ్మా, నాకు ఫోటో ఇచ్చేయి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమిస్తారు అని అడుగుతుంది. అప్పుడు నవదీప్ గ్రీన్ ఇస్తాడు, అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడు. బిందుమాధవి అయితే మళ్ళీ వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది, మీ నాన్న అంటే నీకు ఎంత ఇష్టం ఏంటి అని. అప్పుడు ఆమె చెప్తుంది, ఇంట్లో లైట్లన్నీ ఆపేస్తాము, మా నాన్న ఫోటో హాల్లో ఉంటుంది, ఆ ఫోటో లైటింగ్కి నేను ఎదురుగా కూర్చొని మా నాన్నతో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అలా బాధపడుతుంది. తర్వాత మా బాధలు విని తర్వాత అంతా ఓకే అని మళ్ళీ ఊరికే రెడ్డిస్తున్నాను వాళ్ళు అన్నట్లు రెడ్డిస్తుంది బిందుమాధవి. తర్వాత పుట్ట అంట తను వస్తాడు. తను మాట్లాడుతుంటేనే తెలుస్తుంది తెలుగు రాదు అని. చాలాసేపు అయితే ఉండలేదు తనేమో స్టేజ్ పైన. అక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే శ్రీముఖి అడుగుతుంది, అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం కష్టం కదా అన్నట్లు. అలా కొంతసేపు ఒక ఛాన్సేపు ఏం లేడు మాట్లాడితే, అక్కడ కష్టమే, చేస్తాను మాట్లాడతాను అని చెప్తాడు. తను ఏదో మ్యూజిక్ అని ఏదో చెప్తాడు కానీ అర్థం కాల. వాయించమని ఏదో స్టిక్ ఇస్తే కొంతసేపు వాయిస్తారు. తర్వాత అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. బిందుమాధవి నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడికి వెళ్ళాక అని చెప్పి రెడ్ ఇస్తుంది. నవదీప్ కూడా రెడ్ ఇస్తారు. ఛాన్సేపు అయితే లేడతాను.
తర్వాత అభిజ్ఞ వస్తుంది. బిందుమాధవి అంటది, తను మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద నువ్వు కదలకుండా మాట్లాడాలి, వెనకాల చేతులు పెట్టుకొని అంటుంది. అప్పుడు శ్రీముఖి అంటది, తల కూడా ఊపకూడదు అంటుంది. అలాగే చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత శ్రీముఖి చెప్తుంది, అక్కడ 2 కుండలు ఉన్నాయి తీసుకురా అంటుంది. ఆ 2 కుండలు తీసుకొచ్చి 2 చేతుల్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, తను ఆన్సర్ చెప్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీముఖి కుండలో వాటర్ పోస్తూ ఉంటుంది. 2 కుండల్లో రెండు చేతుల్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. రెండిట్లో వాటర్ పోస్తూ ఉంటుంది. ఆమె మాట్లాడుతూ అయ్యో వాటర్ పోతున్నాయి అంటుంది. అప్పుడు నువ్వు మెంటలీ స్ట్రాంగ్ కదా, ఫిజికల్ ఎలా చూద్దాము అని పోస్తున్నాను అంటూ శ్రీముఖి పోస్తుంది. తర్వాత ఆ కుండలు అలాగే పెట్టుకొని డ్యాన్స్ చేయమంటారు. బరువు ఉన్నాయి ఎక్కువ అంటే అదే కదా చేయాలి అని చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక 2 కుండలతో చేసి తర్వాత ఒక కుండ పట్టుకొని చేస్తుంది. ఓసే రాములమ్మ దాంట్లో ఆ సాంగ్కి బాగా చేస్తుంది. తర్వాత వెంటనే చాలాసేపు ఏం లేదు, ఆమె కూడా అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, బిందుమాధవి కూడా గ్రీన్ ఇస్తుంది, నవదీప్ అయితే రెడ్ ఇస్తాడు. అంటే ఈమె యాంకరింగ్ లాగానే వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఏమిస్తారు అని. పోయేటప్పుడు కూడా యాంకరింగ్ లాగానే మాట్లాడుతూ వెళ్తుంది. తర్వాత 6 మెంబర్స్ వస్తారు. వాళ్ళ పేర్లు సాయి, శౌర్య, ధనలక్ష్మి, హరిప్రసన్న, రుచిత మంత్రి, ఏదో ఒకరైతే నిమ్మకాయలు ఏదో చెప్తాడు, పేరు నాకు అర్థం కాల. 6 మంది వస్తారు. వాళ్ళ అందరితో కాసేపు టాస్క్లు ఇచ్చి మాట్లాడతారు, కానీ అందరికీ రెడ్డే ఇస్తారు, చాలాసేపు ఏమి ఉండదు. అందరూ టాస్క్ చేస్తారు, మనకు చూపించరు, కొంచెం కొంచెం చూపిస్తారు. వాళ్ళ పేర్లు కూడా వింతగా ఉన్నాయి. ఒకరిది ఏదో నిమ్మకాయలో ఏదో విన్నా కూడా నాకు అర్థం కాల, అలా ఉంది. తర్వాత హేమంత్ వస్తాడు. అతడు పూలు పట్టుకొని వస్తాడు, రావడమే. శ్రీముఖి అంటుంది, ఎంతకు అమ్ముతావు అని అంటుంది. నేను పూలు అమ్మడానికి రాలేదు, ఇవి అంటే ఇంక దేనికి అంటే జడ్జెస్కి ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. వాళ్ళే కాదు నేను కూడా ఉన్నానంటే, నీకు ఇంకొక పువ్వు ఉంది జోబిలో, తీయాల్సినప్పుడు తీస్తాను దాన్ని అని చెప్తే, సరే ఈ పువ్వు అంటుంది శ్రీముఖి. అప్పుడు బిందుమాధవి దగ్గరికి పోతాడు. ఫస్ట్ జడ్జెస్ దగ్గరికి పోయి బిందుమాధవికి ఇవ్వాలనుకుంటాడు. పాపం ఇచ్చి చెయ్యి పడుతుంది, తీసుకునేటప్పటికి పక్కన నవదీప్కి ఇచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో పువ్వు తీసుకొని అవి బిందుమాధవికి ఇస్తాడు. అప్పుడు ఆమె తీసుకొని అంటుంది. లేదు, మళ్ళీ పక్కన అభిజిత్ని చూపించి అక్కడ ఇస్తావు, నాకు ఇయ్యవు అంటుంది. చాలాసేపు అడుక్కుంటాడు, నా ఫ్రెండ్ కదా, నా బంగారు కదా, బెస్ట్ ఫ్రెండును అని అలా చెప్తాడు. అయితే మోకాళ్ళ మీద కూర్చొని తీసుకుంటాను అంటుంది బిందుమాధవి. సరే అని మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటాడు. తర్వాత ఇస్తే అప్పుడు తీసుకునేటప్పుడు మళ్ళీ ఆ పువ్వు అభిజిత్కి ఇస్తాడు. ఆమె తీసుకొని చేయి పెట్టేటప్పటికి అభిజిత్కి ఇస్తాడు. తర్వాత ఇంకో పువ్వు ఆమెకి ఇస్తే ఆమె నవ్వుతూ ఉంటుంది. ఇంకా స్టేజ్ మీదకి పో అంటే మళ్ళీ స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి వచ్చాక శ్రీముఖికి కూడా ఫ్లవర్ ఇస్తాడు. తర్వాత అతను మాట్లాడుతూ ఊపు వచ్చింది, ఊపు అని ఏదో ఆ టాపిక్ మాట్లాడతాడు. నీకు కాదు ఊపు వచ్చేది, నీ డ్యాన్స్ చూసి మాకు రావాలి ఊపు, మాకు రాలేదే ఊపు అని శ్రీముఖి అడుగుతుంది. అప్పుడు నేను బాగానే చేశానే అంటాడు. తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేస్తావా అని అడిగితే చేస్తాను అంటాడు. డ్యాన్స్ చేయమంటే చేస్తాడు. తర్వాత పైన కూర్చోమంటే లేదని కింద కూర్చొని అలసిపోయినట్లు ఉంటాడు. ఎందుకు అంటే ఏదో చెప్తాడు. తర్వాత వాళ్ళ నాన్న గురించి అడుగుతారు. వాళ్ళ నాన్న నెంబర్ అడిగితే లేదంటాడు. వాళ్ళ నాన్న గురించి ఏమన్నా అడిగినా కూడా లేదంటే సరే వాళ్ళ అమ్మకి కాల్ చేసి వాళ్ళ అమ్మ ఫోన్ ద్వారా వాళ్ళ నాన్నతో మాట్లాడిస్తారు. ఫస్ట్ మాట్లాడనంటారు, తర్వాత మాట్లాడతాడు. శ్రీముఖి అంటుంది, మీ నాన్న చాలా మంచోడు, నువ్వే ఏదో మనసులో పెట్టుకొని అలా మాకు చెప్తున్నావు అని అంటుంది శ్రీముఖి. లేదు అని చెప్తాడు అతను. తర్వాత అభిజిత్ అంటాడు, అతనికి అడ్వైజ్ ఇచ్చినట్లు ఏదో చెప్తాడు. తర్వాత నవదీప్ వచ్చి రెడ్ ఇస్తాడు, అభిజిత్ రెడ్ ఇస్తాడు, బిందుమాధవి గ్రీన్ ఇస్తుంది అతనికి. తర్వాత శృతి, లవ్లీ చిన్న, నమితా వర్మ, రామకృష్ణ, రోజీ, వెంకటకృష్ణ అంటూ వీళ్ళు వస్తారు. వీళ్ళందరితో కాసేపు మాట్లాడతారు. తర్వాత అందరికీ రెడ్డే ఇస్తారు. ప్రియాంక వస్తుంది. ఆమె యాంకర్ అని, రిపోర్టర్ అని అలా కొన్ని చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడు వాళ్ళు యాంకరింగ్ చేస్తూ మాట్లాడమంటారు, మాట్లాడేది కొంతసేపు అయినా కూడా. అప్పుడు యాంకరింగ్ చేస్తా అలాగా మాట్లాడుతుంది. తర్వాత కాసేపటికి బిందుమాధవి అడుగుతుంది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది, నా రియల్ పర్సనాలిటీ ఏంటిది అని చూపించుకోవడానికి అలా కొంచెంసేపు మాటలు చెప్తుంది. మరి ఆల్రెడీ బిందుమాధవి అంటుంది, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు రిపోర్టర్ అని ప్రూవ్ చేసుకున్నావు కదా, మరి ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతుంది.
అప్పుడు మళ్ళీ ఆమె చెప్తుంది, ఇలాంటి వాళ్ళు కూడా గెలుస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వాళ్ళ రియల్ పర్సనాలిటీ చూపిస్తారు అంటూ కాసేపు మాట్లాడుతూ ఆమెకు చెప్తుంది. తర్వాత కూడా ఏదో ఫ్రెండ్షిప్ గురించి ఎవరు లేరు నాకు ఫ్రెండ్స్ అంటూ ఏదో 10th క్లాస్ తర్వాత అన్నట్లు కొంచెంసేపు ఫ్రెండ్స్ గురించి వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే ఆమె ఆన్సర్ చెప్తూ ఉంటుంది. దాని మీద కూడా కొంచెంసేపు మాట్లాడతారు. నీకు కోపం వస్తుందా అని అడుగుతారు వాళ్ళు. కోపం వస్తుంది అని కొంచెం ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది, ఎలా ఏంటి దేని మీద అని చెప్తుంది. తర్వాత శ్రీముఖి అడుగుతుంది, 4 రోజుల నుంచి నిన్ను బయట వెయిట్ చేయించారు కదా వీళ్ళు, ఇప్పుడు నీకు కోపం రాలేదా అంటే వచ్చింది అంటే ఆ కోపం చూపించు, ఇక్కడ మా నలుగురిని వీళ్ళ ముగ్గురిని మా అందరినీ కూడా తిట్టు కోపంతో అని చెప్తుంది శ్రీముఖి. ఆమె అంటుంది అప్పుడు ఆ తిట్టడం కూడా నవ్వుతూ తిడుతుంది ఒక్కొక్కరిని. దాంట్లో కూడా జోక్గానే ఉంటుంది, ప్రతి ఒక్కటి బాగుంటుంది. నవదీప్ గ్రీన్ ఇస్తాడు, అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, బిందు మాధవి రెడ్ ఇస్తుంది. తర్వాత లాస్ట్లో కూడా నవ్వుకుంటూ వెళ్తుంది. ఆ తిట్టడంలో కూడా నవ్వుతూ తిట్టుతుంది. ఆ తిట్లకి నవ్వుకోవడం బాగా అనిపించింది, చాలా బాగుంది ఆమె కామెడీ. కాసేపు ఇంకా అయిపోయారనుకుంటా. శ్రీముఖి అంటుంది, అడ్మిషన్కి వచ్చిన వాళ్ళందరూ అయిపోయారు, టాప్ 15 సెలెక్షన్ కూడా ఉంటుంది. ఆడిషన్ లెవెల్లో 3 గ్రీన్ సంపాదించుకొని డైరెక్ట్గా టాప్ 15లో వాళ్ళ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది, అంటే వాళ్ళు ఎవరు ముగ్గురు తెలుసు కదా, వాళ్ళు ఓకే. మిగతా బ్యాచ్ ఏదైతే ఉందో ముగ్గురి జ్యూరీని ఇంప్రెస్ చేయని క్యాండిడేట్ అందరూ హోల్డ్లో ఉన్నారు. టోటల్గా 26 మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి, ఏకాభిప్రాయం మీద మనందరం ఎలా వస్తారో తెలుసుకోవాలంటే జడ్జెస్ రావాలి అని శ్రీముఖి వాళ్ళని జడ్జెస్ని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తుంది. అక్కడ స్టేజ్ మీద అందరు ఫొటోస్ అయితే పెడతారు. జడ్జెస్ శ్రీముఖి నలుగురు కలిసి స్టేజ్ మీద చర్చించుకున్న తర్వాత ఫస్ట్ ఆ ముగ్గురికి వెల్కమ్ చెప్పి కంగ్రాట్స్ చెప్తారు. వాళ్ళతో జాయిన్ అయ్యేది ఎవరంటే అని అందరినీ పిలుస్తారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫస్ట్ స్టెప్ ముందుకు రావాలి అని చెప్తుంది శ్రీముఖి. అప్పుడు ఎవరెవరి పేర్లు పిలుస్తారంటే శ్రీరామ్, పశుపతి, గౌరీ, రమ్య, డాక్టర్ గౌతమ్ రాజ్, ఐశ్వర్యరాయ్, అభిజ్ఞ, శ్రీరామ్, శాషిత వీళ్ళని ముందుకు పిలుస్తారు. వాళ్ళు అగ్ని పరీక్ష ఇంతటితో ముగిసింది అని చెప్తారు. ముందుకు వచ్చిన వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. అందరూ అక్కడే ఉన్నారు, ఆ ముగ్గురు అక్కడే ఉన్నారు. ముందుకు ఒక స్టెప్ ముందుకు వచ్చిన వాళ్ళు పక్కనే ఉన్నారు, మిగతా వాళ్ళు పక్కనే ఉన్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. బాయ్.